ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తల్లి సువర్ణలత గారు ఈరోజు తుది శ్వాస అయితే విడిచారు. ఆమె బెంగళూరులోనే సొంత నివాసంలోనే చనిపోయారు. 86 సంవత్సరాలు ఆవిడ వయసు. ఆవిడ చాలా మంచివారు. మరి ప్రకాష్ రాజ్కి ఇలాంటి బుద్ధులు ఎందుకు వచ్చాయో మరి మనకు తెలియదు. మొత్తానికి ఖడ్గం సినిమా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆ విషయంలోనే ప్రకాష్ రాజు ఈ దేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు. వాస్తవానికి ప్రకాష్ రాజు మీద నాకేం కోపం లేదు, కానీ ఆయన బీజేపీని విమర్శిస్తే తప్పేం లేదు. బీజేపీని కాకపోతే ఆయన ఏ పార్టీనైనా విమర్శించినవాడు. ఎందుకంటే పార్టీల పరంగా ఎవరినైనా విమర్శించుకోవచ్చు, ఎవరినైనా ప్రశంసించుకోవచ్చు. కానీ దేశం అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రతి మనిషి బ్రతికేది ఆ దేశంలోనే. దీని గురించి మాట్లాడితే మళ్ళీ తనను తాను సమర్థించుకోవడానికి ప్రకాష్ రాజ్ ఏదైనా మాట్లాడతాడు. అయితే ఇక్కడ వాళ్ళ అమ్మగారు చనిపోయారు అన్నదే మన ముఖ్య ఉద్దేశం తప్ప ఇక్కడ ప్రకాష్ రాజ్ని ఏదో విమర్శించాలని కాదు. ఏదైనా సరే ఎవరికైనా మాతృవియోగమే. కాకపోతే ప్రకాష్ రాజు కుటుంబానికి అంత విలువ ఇస్తాడా అంటే మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే కొడుకు చనిపోయిన విషయంలోనే మొదటి భార్య ఇతన్ని వదిలేసింది. పిల్లలు పట్టించుకోకపోతే నువ్వు సంపాదించే డబ్బు ఎవడకు కావాలి? నువ్వు షూటింగ్లో బిజీగా ఉన్నావు కరెక్టే, కానీ మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పిల్లలు కన్నావు అని మొదటి భార్యకి పుట్టినటువంటి కొడుకు చనిపోయిన తర్వాతనే ఆవిడ వదిలేసింది. నీ డబ్బు వద్దు, నీ పరపతి వద్దు, నువ్వే వద్దు అనుకుని ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో కారణం పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత మాత్రం అరే షూటింగ్ల వల్ల కుటుంబం నాశనం అయిపోతుందని కుటుంబానికి కొంచెం ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టాడు. మరి అంతకుముందు ఇవ్వచ్చు కదా, అంతకుముందు పనికిరాని లాజిక్లన్నీ తీసేవాడు.